భీమవరం సిద్ధం సభలో విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు సీఎం జగన్. మంచి చేసే ఒక్కడి కోసం నిలుస్తారా, మోసాలు చేసేందుకు మూకుమ్మడిగా వచ్చే వాళ్లను ఆదరిస్తారా నిర్ణయించుకోండని ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన. ప్రశ్నిస్తే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరులకు బీపీ వస్తుందని సెటైర్లు వేశారు. చంద్రబాబుతోని అభివృద్ధి అంటూ భజంత్రీల భజన పైన కూడా విరుచుకుపడ్డారు జగన్. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. మరి మోసం చేసే చంద్రబాబు మార్గ రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా? వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. సింగపూర్ కట్టాడా, హైపర్ లూప్ తెచ్చాడా, బుల్లెట్ ట్రైన్ వచ్చిందా, ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ సిటీ అన్నాడు. మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు, ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా.